ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరూ బాగున్నారా? మరి ఒరిస్సా మీటింగ్స్ 2 దినాలు అయిపోయాయి. ఇది 3వ రోజు. ఒరిస్సాలో మన యొక్క అద్భుతమైనటువంటి మన సంఘాలు దాదాపు 98-100 సంఘాల వరకు ఉన్నాయండి. వాటన్నిటిని ఎవ్రీ ఇయర్ కూడా మేము దర్శిస్తుంటాం. అదేవిధంగా ఒక చిన్న గ్రామంలో జరిగే సభ ఇది. మన దైవజనుల్ని బలపరుస్తూ మీ అందరికీ తెలుసు కాబట్టి, ఎందుకంటే సువార్త సునాదం వినిపించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని మేము వాడుకుంటూ ఉన్నాం. రోజును ఉదయకాలం వాగ్దానం వింటున్నాం. మరి అది వినని వారి అందరూ ఉన్నారు కదా, వారికి అందించాల్సిన బాధ్యత మందుంది. ఈ కొండల్లో, లోయల్లో, గుట్టల్లో ఉన్న ప్రజలు వారి కోసం గత 2004 నుంచి అంటే 20 సంవత్సరాల నుంచి కూడా ప్రభు మహాకృపను బట్టి పరిచర్య సాగుతుంది. కాబట్టి ఉదయం నీ జీవితంలో కూడా నెమ్మది లేని స్థితి, భారభరితమైన స్థితి, దుఃఖ సమయం, ఒకవేళ కృంగుదల ఉన్నా దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీ పక్షమై ఉన్నాడు. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, ఈ మాట నేను రోజు మీకు రిపీట్ చేస్తుంటా. అంటే ఎవరు విడిచిన విడువని దేవుడు. కాబట్టి ఈరోజు ఇంకా మీలో రక్షణ లేని వారంటే ఈరోజు రక్షణ దినం. యేసుని మీ సొంత రక్షకుడు అంగీకరించండి. మీ హృదయంలో యేసయ్యని చేర్చుకోండి. ఆయనే మీకు దేవుడిగా రక్షకుడు ఉంటాడు. కాబట్టి ఉదయకాలం వాగ్దానం నేను చదువుతున్నాను. 46వ కీర్తన 9వ వచనం. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధము మాన్పువాడు, విల్లు విర్చువాడును, బల్లెం తెగ నరుకువాడును ఆయనే. భూదిగంతముల వరకు యుద్ధముని మాన్పేవాడు, విల్లు విరిచివాడు, బల్లెమును నరుకువాడు ఎవరండి? అది బ్రేక్ చేసే దేవుడే. నీ జీవితంలో ఆత్మ సంబంధమైన యుద్ధం, ఆర్థిక సంబంధమైన యుద్ధం, ఆరోగ్యపరమైన యుద్ధం, వ్యాధి సంబంధం మాన్పువాడు అంటే నీ ప్రతి పరిస్థితిని, నీ ప్రతి వేదన, నీ ప్రతి గాయమును, ప్రతి శాపమును, ప్రతి పాపమును విరగొట్టువాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి పోరాటమును అణిచివేయవాడు ఆయన. అందుకని ధైర్యం తెచ్చుకోండి. చూడండి, భూదిగంతముల యుద్ధాన్ని మానిపే దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో రేగుతున్న శత్రు యుద్ధముని, రోగమనే బాధని, శాపమనే ఆ యుద్ధాన్ని ఆయన మాన్పుటకును, నీ కుటుంబంలోని శత్రువుని విరుచుటకును శక్తిమంతుడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడి ఉదయకాలం నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీకు విరోధమైనది ఏది కూడా వర్ధిల్లదు, నిన్ను విడిపిస్తాడు దేవుడు. కాబట్టి నీ జీవితంలో ఎటువంటిది సంభవిస్తున్నా దానికి అది మాన్పే దేవుడు. ప్రతి ఒక్క దాన్ని మాన్పే దేవుడట, విరిచే దేవుడట. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రవహిస్తున్న వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతించండి. నీ జీవితంలో జరిగే యుద్ధమును మాన్పుటకు, నీ కుటుంబంలో లేచిన శత్రువుని అణుచుటకు ఆయన శక్తిమంతుడు. కాబట్టి నీ మీద లేసే ప్రతి పోరాటం అణిచివేయబడబోదు. కాబట్టి ఉదయం అందరూ దేవుని థ్యాంక్స్ చెప్పండి. నీ యుద్ధమును మాన్పేదను, నీ మీద చెలరేగుతున్న శత్రువుని విరగొట్టే దేవుడిని కృతజ్ఞత కలిగి ఉండండి. ఉదయకాలం అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం, ప్రభుని స్తుతిద్దాం. అంతేకాకుండా ఇంకా ఈ ఫైనల్ డే మీటింగ్ ఈరోజు ఎక్కడ ఒరిస్సాలో పరిశుద్ధాత్మ దేవుడు బలంగా జరిగిస్తున్నాడు. 16, 17, 18 కల్వరి ప్రామిస్ ల్యాండ్లో మీటింగ్స్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన పక్షమై ఉన్నాడు. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. అపవాది శత్రు పోరాటాన్ని అణచండి. కోర్టు కేసు, అనారోగ్యాలు, ఆర్థిక బంధకాలు, అప్పులు అన్నీ కూడా విడిచిపెట్టబడి విడుదల పొంది గొప్పవారు కావాలి. అంతేకాక ప్రభు ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఆశీర్వదిస్తున్నాం. నాయన బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ దీవిస్తున్నాం. ప్రతి కుటుంబంలో శోధన అణిచివేయబడును గాక. ఈ ప్రతి శోధన అణిచివేయబడును గాక. నాయన దైవజనులు, దైవజనరాలు, నా తండ్రి విశ్వాసులు భారతదేశం రక్షించమని అడుగుతున్నాం. కల్వరి మినిస్ట్రీలో శత్రువు అణిచివేయబడాలి. ఇతర దేశాల్లో మా ప్రియులు ఎవరున్నా వారి జీవితంలో శత్రువు అణిచి ఆ ప్రాంతాలు రక్షించబడాలి. మరొక్కసారి ప్రభు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డని బ్లెస్ చేస్తూ ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. నీ శత్రువులన్నీ అణిచివేయబోతున్న దేవుని స్తుతించండి. ఈ మీటింగ్స్తో పాటు 16, 17, 18 కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైత్ నగర్ దగ్గర హైదరాబాద్ మీటింగ్స్ రండి, పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.